ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రక్రియ ఛాలెంజింగ్ టాస్క్ లా మారింది. 5 గంటల పాటు అష్ట కష్టాలు పడ్డ బోట్లు అరంగులం కూడా కదలలేదు. అవి కదలమంటే కదలమని మొరాయిస్తున్నాయి. ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బి ని సిద్ధం చేశారు అధికారులు. ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు. భారీ క్రేన్లు వినియోగించిన గేట్లకు అడ్డంగా పడిన భారీ పడవలు ఇంచు కూడా కదలలేదు. దాదాపు 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లతో కలిపి లేపినా కూడా ఆ బోట్లు కదలలేదు. ఒక్కో బోటు బరువు 20 టన్నుల పైనే ఉండడం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకొని ఉండడం, ఒక బోటు కింద మరో బోటు ఉండడం, వాటి నిండా ఇసుక ఉండడంతో వాటిని కదిలించడం సాధ్యం కాలేదు. దాదాపు 5 గంటల పాటు ప్రయత్నించిన బోట్లు కదలకపోవడంతో నిన్న సాయంత్రం నుంచి పనులు నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజ్కి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు 5 బోట్లు వచ్చి బ్యారేజ్ గేట్లను ఢీకొన్నాయి. వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది. మిగిలిన 4 బోట్లను తొలగించడానికి ఇరిగేషన్ అధికారులు, నిపుణుల బృందం నానా తిప్పలు పడింది.